మనం చూసాము మార్నింగ్ నుంచి ఇక్కడ ఎంతో మంది కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల నుండి కూడా ఇక్కడికి రావడం జరిగింది. జై కేసీఆర్, జై తెలంగాణ. కేసీఆర్ ని కస్టడీలోకి తీసుకుంటే మరో ఉద్యమమే మొదలవుతుందని చెప్పి మరి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా పొద్దు నుంచి ఇక్కడ మొత్తం గందరగోళం నెలకొని ఉంది. అయితే కేసీఆర్ గారు కూడా ఇందాకే వెళ్ళడం జరిగింది. అంబర్పేట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు ఇన్ఛార్జ్ మనతో పాటు ఉన్నారు. అలాగే అఫీషియల్ స్పోక్స్ పర్సన్ రామ్మూర్తి గారు కూడా ఉన్నారు. మరి ఆయన మాటల్లో తెలుసుకుందాము. మరి కాళేశ్వరం అది కాళేశ్వరం కాదు, అది కూలేశ్వరం అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, లీడర్లు కావచ్చు. మరి అది కూలేశ్వరమా లేకపోతే కాళేశ్వరమా, మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో మీరు టీవీ డిబేట్స్ లో కూడా రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉంటారు. సో ఇది కాళేశ్వరమా కూలేశ్వరమా? వాళ్ళైతే కూలేశ్వరమనే అంటున్నారు. సో చాలా సార్లు నేను కూడా నా మార్నింగ్ న్యూస్ లో కొన్ని సందర్భాల్లో కమిషన్స్ గురించి మాట్లాడడం జరిగింది. మేడిగడ్డ కుంగిన్ దగ్గర నుంచి కూడా ప్రతిసారి మాట్లాడుతూ వస్తా ఉన్నాము. సో దీని గురించి నేను చెప్పాను. కాళేశ్వరం అంటే ఏదైతే వీళ్ళకు కనీస పరిజ్ఞానం లేని వాళ్ళు చాలా విధాలుగా చాలా మాట్లాడతారు. వాస్తవంగా కాళేశ్వరం అంటే ఒక పేరు మాత్రమే, ఒక దేవుని పేరు. అది కాళేశ్వరం ఏం లేదండి. ఒక కన్నెపల్లిలో ఒక ఏదైతే పంప్ హౌస్ తప్ప మీకు ఎక్కడ ఏం కనబడదు. ఎందుకంటే ఇప్పుడు మేడిగడ్డ కూడా దాదాపుగా 30-40 కిలోమీటర్లో ఉంటుంది. ఈ 30-40 కిలోమీటర్ల నుంచి ఏదైతే ప్రాణహిత గోదావరి నీళ్ళు ఒడిసిపట్టి అక్కడి నుంచి పంపు చేసుకొని ఏదైతే ఇప్పుడు అన్నారం కానీ సుందీలకు కానీ ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఏదైతే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ తీసుకొచ్చి శ్రీపతిరావు ప్రాజెక్ట్ తీసుకొచ్చి అక్కడి నుంచి వెళ్ళి అదే విధంగా చాలా మంది ఇక్కడికి ఆగిపోతారు. ఇది ఇక్కడికి కంప్లీట్ కాదండి. ఎందుకంటే ఇటు మంజీరా నది హల్దీ రివర్ నుంచి వెళ్ళి నిజాం సాగర్ నుంచి అదే విధంగా శ్రీరామ్ సాగర్ నీళ్లు తీసుకొచ్చి ఆ గోదావరి నీళ్లను ఇటు కలిపి మొత్తం కంప్లీట్ గా ఉత్తర తెలంగాణ తల మీదకి నీళ్లు తీసుకొచ్చి తలమించలి కింది దాకా ఏదైతే ఖమ్మం నల్గొండ దాకా నీళ్లు తీసుకొచ్చిన మహానుభావుడు. అదే విధంగా కాళేశ్వరంతో 45 లక్షల ఎకరాలకు నీళ్లు అందించడానికి ఒక గొప్ప ఉద్దేశంతో అదే విధంగా ప్రతి ప్రాజెక్ట్ దగ్గర ప్రతి రిజర్వాయర్ దగ్గర 10% ఏదైతే తాగునీటికి, ఎందుకంటే ఇప్పుడు మనం మిషన్ భగీరథ కార్యక్రమం పెట్టుకున్నాడో ఆ కార్యక్రమంలో 10% నీళ్ళు తాగునీటికి అదే విధంగా వ్యవసాయానికి దాదాపు 45 లక్షల ఎకరాలకు నీళ్లు అందించాలన్న ఒక ముఖ్య ఉద్దేశం చేసుకున్నాం. ఆఖరికి 20 లక్షల ఎకరాల దాకా నీళ్లు అందించినాం. 6 ఏళ్ళు నీళ్లు వచ్చినాయి. 2019లో స్టార్ట్ అయిన తర్వాత 6 ఏళ్ళు నీళ్ళు వచ్చినాయి. ఏదైతే 20 లక్షల ఎకరాలు 20 లక్షల ఎకరాలు కేసీఆర్ గారి అండి. నేను అడుగుతున్నా సూటిగా, కేసీఆర్ గారు ఫామ్ హౌస్ ఏంటిదండి? కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో ఏం పండుతుంది? కేసీఆర్ ఫామ్ హౌస్ లో వ్యవసాయం నడుస్తుంది. అదే కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు మిగతా వాళ్ళ ఫామ్ హౌస్ లో పేకాడ నడుస్తుంది. అదే విధంగా ఇల్లీగల్ కార్యక్రమం నడుస్తాయి. మీరు నాతో రండి, మీ టీవీ యాజమాన్యం నాతో రండి. నేను కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఏం నడుస్తుందో చూస్తా, కాంగ్రెస్ ఫామ్ హౌస్ లో ఏం నడుస్తుందో కూడా చూస్తా. ఫామ్ హౌస్ అని తాపకోసారి కూసే కుక్కలకి ఏం చెప్తున్నానంటే, ప్రజాపాలన కావాలా ఫామ్ హౌస్ పాలన కావాలని ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన అఫీషియల్ సైట్ లో పెట్టుకుంటే ప్రజలు చెప్పుదని కొట్టినట్టు మాకు ఫామ్ హౌస్ వాళ్ళ కావాలని సూటిగా చెప్పింది కదా. ఇంకెందుకండి ఉరడం? ఇప్పుడు వీళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు. ఇప్పుడు ఏంటంటే రాష్ట్ర ఆదాయం కూడా ఘోరమైన ఆదాయం వస్తున్నది. ఒకప్పుడు పరిస్థితులు వేరే ఉండే. 2014 మా చేతిలో పెట్టినప్పుడు ఇప్పటికీ ఈయన వరంగల్కి వచ్చి చెప్తాడు, ఏదైతే మహిళా సంఘం ఏదైతే ఇందిరాగాంధీ మీటింగ్ పెట్టుకున్నాడు, పాత్రికేయ మిత్రులారా రాసుకోండి అని చెప్పిండు. 18,500 కోట్ల రాష్ట్ర ఆదాయం వస్తుంది అన్నాడు ప్రతి నెలకు. ఇప్పుడు 18 నెలలు 3,33,000 కోట్ల రాష్ట్ర ఆదాయము. వీళ్ళు దానికి పైగా వీళ్ళు తీసుకొచ్చిన అప్పు 1,60,000 కోట్లు. అంటే మొత్తం కలిపితే సుమారు 5 లక్షల కోట్ల రాష్ట్ర ఆదాయము. ఏం చేసిండు? ఢిల్లీకి కప్పం కడుతున్నాడా, మోడీకి ఇస్తున్నాడా, లేకపోతే రాహుల్ గాంధీకి ఇస్తున్నాడా, ఈ మంత్రివర్గంలో ఉన్న దున్నపోతులు వేస్తున్నారని సూటిగా అడుగుతున్నా. రాష్ట్ర ఆదాయం వస్తున్నా కూడా బ్రాండ్ ఇమేజ్ ను మొత్తం దెబ్బతీస్తూ నువ్వు ఏం కట్టినావు 18 నెలల్లో? మేము వచ్చిన 6 నెలల్లో 24 గంటల కరెంట్ ఇచ్చినాం రాష్ట్రానికి. దాదాపు 2,700 మెగావాట్ల లోటు తెలంగాణను 24 గంటల కరెంట్ ఇచ్చినాం. అదే విధంగా మేము ప్రాజెక్టులు కట్టాము, అదే విధంగా సమీకృత కలెక్టరేట్లు కట్టాము. మీరు తీసుకొచ్చిన 4.5 కోట్ల ఏదైతే అప్పుతోని 4.5 కోట్ల లక్షల అప్పులతోని మేము కంప్లీట్ గా మెడికల్ కాలేజీలు కట్టాము, సమీకృత ఏదైతే కలెక్టరేట్లు కట్టాము. ప్రతి గ్రామానికి ఎంత చేసామో అంత చేసాం. పథకాలను కూడా డైరెక్ట్ గుమ్మం దాటించడం, ప్రతి అకౌంట్ లో వేసినాం. ఎక్కడ ట్రాన్స్పరెంట్ గా పనిచేసాం తప్ప మీలాగా అవినీతి ప్రభుత్వం కాదు. ఇక్కడ సచివాలయం ఉన్నదండి. ఈ సచివాలయం సాక్షి చెప్తున్నా, మొన్న ఎవరో లొలి పెట్టినది కాంట్రాక్ట్ లొలి పెట్టేదా 20% 10% తీసుకుంటున్నది. అదే విధంగా వీళ్ళ అనిరుద్ధ్ రెడ్డి వీళ్ళ మంత్రి వీళ్ళ ఎమ్మెల్యేనే కదా, వీళ్ళ ఎమ్మెల్యే ఎవరికి పేరు పెట్టిన 30% మంత్రి అని. అవినీతి పాలన 6 గ్యారెంటీల పాలన కాదండి ఇది.
పర్టికులర్ గా వీళ్ళు చేసిన 18 నెలల్లో పరిపాలన మర్చిపోవడానికి ఇప్పుడు కేసీఆర్ గారిని పిలిచి ఇక్కడ విచారణ పేరిట ఏం జరిగిందండి కాళేశ్వరంలో? ఎక్కడ జరిగింది? కాళేశ్వరం అంటే ఉత్తర తెలంగాణలో ఉన్న మొత్తం బ్యారేజీలు, అదే విధంగా రిజర్వాయర్లు, అదే విధంగా అండర్ గ్రౌండ్ టనల్స్, అదే విధంగా ఏదైతే కెనాల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, రిజర్వాయర్లు కనబడుతున్నాయి, అన్ని కనబడుతున్నాయి. ఇప్పుడు నేనేమంటున్నా, 94,000 కోట్ల అప్పు తీసుకొచ్చినాం, కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి తీసుకొచ్చినాం. ఆ సంస్థ కూడా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఏ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ప్రతి పైసా కాళేశ్వరానికే వినియోగించుకున్న తప్ప ఒక్క పైసా కూడా దుర్వినియోగం చేయలేదు. అదే విధంగా వాళ్ళు చాలా చిన్న కంపెనీ కాదండి. ఇంకోటి ఏంటంటే ప్రతి అంశాన్ని కూడా మనం పరిశీలించి వాళ్ళకు కూడా విజిలెన్స్ కమిటీ ఉంటుంది, అన్ని చూసిన తర్వాత కంప్లీట్ కాళేశ్వరానికి వీళ్ళు డబ్బులు యూజ్ చేసుకున్నారు తప్ప మిగతా ఎక్కడ కూడా వృధా చేయలేదంటారు. ఇంకోటి ఏంటంటే మోడీ వచ్చిన, రాహుల్ గాంధీ వచ్చిన, మిగతా ఈ రేవంత్ రెడ్డి అండ్ కుకల బ్యాచ్ వచ్చినా కూడా ఏం చెప్తారండి, వీళ్ళు 1,00,000 కోట్లు తిన్నారు, 1,00,000 కోట్లు తిన్నారంటే 94,000 కోట్ల ఏదైతే దాంతో కట్టిన కాళేశ్వరంలో మళ్ళా 6,000 కోట్లు కల్పించే దుర్మార్గుడు ఉంటాడా? ఎడ్డోడు, తెలివి తక్కువడు అయితే 1,00,000 కోట్లు ఇస్తారు. ఒకవేళ 1,00,000 కోట్లు ఇస్తే ఎవరు ఇవ్వాలి? మెగా కంపెనీ అని ఇవ్వాలి, ఎల్ఎన్టీ కంపెనీ అని ఇవ్వాలి. ఈ 2 కంపెనీలు ఎక్కడైనా మీకు విన్నర్ ఎక్కడైనా కమిషన్ ఇచ్చే కంపెనీలని 1,00,000 కోట్లు ఎక్కడ ఇస్తారు? ఎందుకు ఇస్తారు 1,00,000 కోట్లు? నేనేమంటున్నా, 4,500 కోట్ల మేడిగడ్డకు సంబంధించిన ఒక ప్రాజెక్ట్ లో 2 పిల్లర్లు కుంగినాయి, 7వ బ్యారేజ్ కుంగింది. దాన్ని రిపేర్ చేస్తే అయిపోతుంది. కానీ నువ్వు చంద్రబాబుతో చీకటి ఒప్పందం చేసుకున్నావు, బనక చెర్లకు నీళ్లు పోవాలి తప్ప. అందుకే ఎగిరెగిరి పడుతున్నావు. భూమి గింతున్నా కూడా నువ్వు ఎందుకు ఎగిరెగిరి పడుతున్నావు అంటే, ఇక్కడ ఎగిరిపడకపోతే అక్కడ నేను ఎగిరితాంతాడు చంద్రబాబు నాయుడు. అందుకనే ఈ నీళ్లను కుట్రపూరితంగా ఆంధ్రకు తరలించే ఒక ఉపాయం తప్ప ఇందులో వేరే ఏం లేదండి. కుట్రపూరితంగా ఇప్పుడు ఈ రోజు ఏదైతే కేసీఆర్ గారిని ఇక్కడ పిలిచి నువ్వు విచారించినావో, నీ చరిత్రలో పెద్ద తప్పు చేసినావు. ఒక తెలంగాణ సాధించిన వ్యక్తిని, ఒక తెలంగాణ కోసం కలలుగన్న వ్యక్తిని, తెలంగాణను 9 ఏళ్ళు అభివృద్ధి చెందిన వ్యక్తిని, అదే విధంగా ఎంతో చేసిన వ్యక్తిని నువ్వు ఇక్కడ తీసుకొచ్చి అవమానించవు. ఈ అవమానాన్ని ఖచ్చితంగా తెలంగాణ సమాజం రానున్న రోజుల్లో ఖచ్చితంగా తీసుకుంటది. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది పెద్ద ఎత్తున పొద్దున్న చూస్తా ఉన్నాం మేము కూడా. సో కొన్ని వేల మంది కార్యకర్తలు తరలిచ్చారు 119 నియోజకవర్గాలు. అండ్ అలాగే మీరు కూడా మీ అంబర్పేట నియోజకవర్గం కూడా ఎంతో మంది కార్యకర్తలు ఇక్కడ సమీకృతం చేయడం జరిగింది. కేసీఆర్ ఇప్పుడు విచారణ కూడా ముగిసింది, కేసీఆర్ వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ఈ రిపోర్ట్ రేపు ఎల్లుండో బయటకు వస్తుంది. సో ఫైనల్ గా ఒక క్లైమాక్స్ కార్డు కేసీఆర్ తోటి ముగించారు. ఏ రకంగా చూడొచ్చు దీన్ని అండ్ ఏం మాట్లాడుండొచ్చు? అండ్ ఒకవేళ కేసీఆర్ గారిని మన కస్టడీలో తీసుకునేటువంటి ఆలోచన ఉంటే మీ బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ మీ బీఆర్ఎస్ లీడర్స్ కార్యాచరణ ఏంటి? యాక్చువల్ గా మేడం, ఇది కాళేశ్వరం ప్రాజెక్టు మీద అయితే విచారణ చేపట్టారో ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడిని ఈరోజు ఒక కమిషన్ ముందు పిలిపించడం అనేది తెలంగాణ సమాజానికే అవమానకరంగా భావిస్తా ఉన్నారు ప్రజలు ఈరోజు. ఎందుకంటే ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్స్. ఈరోజు వాళ్ళ వైఫల్యాలను చర్చ పెట్టకుండా, వాళ్ళ వైఫల్యాలను ప్రజలు చర్చించకుండా ఈరోజు ఇలాంటివి ఈ కాళేశ్వరం కానీ ఇంకోటి కానీ ఇవన్నీ తీసుకొచ్చి ఈ కమిషన్ ముందు కేసీఆర్ గారిని పిలిపించడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం. ఈరోజు ఇంకొక విషయం తెలియజేస్తా ఉన్నా, రైతాంగం కన్నీరు పెడుతుంది ఈరోజు. ఎందుకంటే ఈ కుంటి సాకులు చెప్పి నీళ్లు ఇవ్వకుండా, ఆ కాళేశ్వరంలో 2 పిల్లర్స్ అయితే కుంగిపోయిన రిపేర్ చేయకుండా ఈరోజు రైతాంగాన్ని ఏడిపిస్తా ఉన్నది ఈ ప్రభుత్వం. పంటలు కొద్దిపాటి పండిన పంటల్ని కూడా కొనకుండా ఈరోజు రోడ్ల మీద పడేస్తే, సకాలంలో కాకుండా ముందే వచ్చిన వర్షపాతానికి ఈరోజు అక్కడ ఒడ్లన్నీ తడిచిపోయి రైతులు ఏడుస్తున్నారు. కొనే దిక్కు లేదు. వాళ్ళ బతుకులు చాలా ఘోరంగా తయారైన ఈ ప్రభుత్వం వల్ల. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఒకటే విషయం చెప్తున్నాం, ఈ ముఖ్యమంత్రి గారికి పాలన చేత కావడం లేదు. ఆయన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటివన్నీ ముందుకు తీసుకొస్తా ఉన్నారు. ఈ కాళేశ్వరం ఎంక్వైరీలో కూడా ఘోష్ గారు ఏదైతే కమిషన్ గారు ఉన్నారో వారి మీద అపారమైన నమ్మకంతో కేసీఆర్ గారు వచ్చారు. ఈరోజు గౌరవంతో వచ్చారు. వారు ఒక మంచి వ్యక్తి అని తెలిసి వచ్చారు. ఖచ్చితంగా ఆయన ఒక ముత్యం లాగా ఇంట్లోకి వెళ్ళి బయటకు వస్తాడని చెప్పి ప్రజలు విశ్వసిస్తున్నారు. ఖచ్చితంగా జరిగేది కూడా అదే. ఎలాంటి అరెస్టులు కానీ ఇటువంటి ఏం జరగవు. అంత ధైర్యం లేదు ఈ ప్రభుత్వానికి. కేవలం ఏదో బట్టగాల్చి మీదేసినట్టుగా చేస్తా ఉంది. 100% డైవర్షన్ పాలిటిక్స్. ఎందుకంటే మేమే కదా, మీరు కదా, అందరూ తెలుసు, మీడియా కూడా తెలుసు. నేను ఒకటి అడుగుతున్నాను మేడం, మీడియా వారిని కూడా అడిగేది ఏంటంటే, ఈరోజు ఇన్ని వైఫల్యాలు ఉన్నాయి. రైతు బంధు లేదు, ఏవీ లేవు, ఎన్నో వాళ్ళు ఇచ్చిన పథకాలు 420 పథకాల్లో కూడా 6 గ్యారెంటీలు కూడా అమలు చేయని పరిస్థితి. ఎందుకు మీడియా కూడా వీటిపైన చర్చ పెట్టడం లేదు? ఇంకొక విషయం, రీసెంట్ గా మనం చూసాం, ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా ఆ కేసులో ఇరికిచ్చారు, ఛార్జ్ షీట్ లో పెట్టారు. ఎక్కడైనా మీడియాలో చర్చ వచ్చిందా?
ఎక్కడ చర్చ రావడం లేదు. ఎందుకు రావడం లేదండి? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈడీ చార్జ్ షీట్ లో పెట్టిందంటే ఎందుకు మీడియాలో చర్చ పెట్టరు? కానీ కాళేశ్వరం పెట్టిన కమిషన్ ఎంక్వైరీ మీద చర్చ పెడుతున్నారు. అంటే ఇదంతా ఏంటంటే ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి గారు. తన వైఫల్యాలంతా కూడా ప్రజలు చర్చించకుండా చేస్తా ఉన్నారు. కానీ ప్రజలందరూ కూడా తెలిసిపోయింది. ఖచ్చితంగా ఈ రోజు కాదు, రేపు మీరు ఎన్నికలు పెట్టిన 100 సీట్లతో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. ఇంకా 2 ఏళ్ళు కానీ 3 ఏళ్ళు కానీ ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవుతారు. ఈ రోజు వారు ఈ రాష్ట్రంలో ఎన్నో ఆవిష్కరణ చేశారు, అభివృద్ధి చేశారు. ప్రజలు మర్చిపోయారు అదంతా కూడా. ఈ రోజు బాధపడుతున్నారు ప్రజలు. ఆ రోజు మాయ మాటలు నమ్మి, దొంగ మాటలు నమ్మి ఓట్లు వేసినాం కదా, ఈరోజు ఎందుకు ఎంత బాధపడుతున్నాం కదా. ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గెలిపించుకుంటామని చెప్పేసి అందరూ విశ్వసిస్తున్నారు. ఖచ్చితంగా జరిగేది కూడా అదే. మీడియా వారికి కూడా నేను దయచేసి చెప్తా ఉన్నా, దయచేసి మీరు కూడా నిజాలు బయట పెట్టండి, వాస్తవాలు మాట్లాడండి, వాస్తవాలపైన చర్చలు పెట్టండి. ఒక ప్రభుత్వం వైఫల్యం చెందితే దానిలో చర్చ జరపకుండా ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. 40 సార్లు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోతే వారి ఆదినాయకుడు రాహుల్ గాంధీ గారు ఇప్పటికి 2 సార్లు 3 సార్లు అపాయింట్మెంట్స్ ఇచ్చిన మనం చూసాం. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందండి? ఒక ముఖ్యమంత్రి గారు వస్తే మీరు అపాయింట్మెంట్ ఇయ్యరు, మాట్లాడరు, ఆయన బాధ తెలుసుకోరు, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తా ఉన్నారు, ఆయనకి పాలన చేతనవ్వడం లేదు. మరి మీరు ఎందుకు సలహాలు ఇస్తలేరు? కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా తప్పు చేస్తా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనా ఈ ప్రభుత్వం విఫలం చెందింది. ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లే రోజు దగ్గరలో ఉన్నాయి. ఖచ్చితంగా ప్రజలు మాత్రం కేసీఆర్ వైపే ఉన్నారు. ఇలాంటి కమిషన్ ఎన్ని పెట్టినా, ఎన్నిసార్లు పిలిచినా ఆయన ఖచ్చితంగా వస్తారు, నిజాలు చెప్తారు. మొన్ననే మనం చూసాం తెలంగాణ భవన్లో హరీష్ రావు గారు చాలా సుదీర్ఘంగా వారు ఏమేం జరిగింది, కాళేశ్వరం యొక్క విశిష్టత గురించి, దాని సామర్థ్యం గురించి కూడా వారు తెలియజేయడం జరిగింది. ఇదంతా కూడా తప్పుడు కేసులు పెట్టి ఇలాంటివి ఒక మనిషిని దిగజార్చాలి, ఒక గొప్ప నాయకుడిని దిగజార్చాలని చేసే ప్రయత్నం మాత్రం ప్రజలు విశ్వసించారండి. ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మూల్యం చెల్లించుకుంటారని చెప్పేసి తెలియజేస్తాం. థ్యాంక్ యూ అన్న. సో మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.